వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ ఇన్స్టిట్యూట్. చిన్న చిన్న పదాలతో అనేక భాషలు నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోటండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ మీరు నేర్చుకోవాల్సిన పనిలే. తెలుగు ద్వారా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అనేక భాషలు నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో తెలుగు వాక్యాలను, కొన్ని వాక్యాలను తమిళంలో ఎలా చెప్పాలనో నేర్చుకుందాం. క్రింద చెప్పిన తెలుగు వాక్యాలను తమిళంలో సులభంగా చెప్పడం ఎలా? బాగా గమనించండి. ఇక్కడ ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అన్ని వాక్యాలు కూడా 3 పదాలే, గుర్తుపెట్టుకోండి. అతను ఎక్కడ ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడు, అతను వస్తున్నాడు. ఇక్కడ 2 పదాలే ఉన్నాయి. అతను వచ్చాడు, అతను వస్తాడు, అతను ఎక్కడికి వస్తున్నాడు, అతను ఎందుకు వస్తున్నాడు. ఇలా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ మీరు ఈ వీడియో అయిపోయే లోపల సొంతంగా మీరు ఎలా చెప్పాలో నేను నేర్పిస్తాను. ఓకే, అన్నీ మీకు ఇక్కడ మా ప్రెజెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్. ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఇవి క్వశ్చన్స్, ఎక్కడికి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఇవన్నీ కూడా ప్రజెంట్, పాస్ట్, క్వశ్చన్స్ అన్ని రకాలు మిక్స్ చేసి చెప్తున్నాను. అన్ని వాక్యాలలో గమనించండి, 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాలు బేస్ చేసుకొని మీకు ఎలా వాక్యాలు తమిళంలో చెప్పచ్చో చూద్దాం. ఓకే, ఈ వాక్యాలు నేర్చుకునే ముందు ఈ పదాలు బాగా బయాడ్ చేయండి. ఇవన్నీ మీకు తెలుసు. ఎవరు, తెలుగులో ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, అతను, ఉన్నాడు, వస్తున్నాడు, వచ్చాడు, వస్తాడు. ఇవి బయాడ్ చేయక తప్పదండి. ఓకే, ఎన్ని పదాలండి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 పదాలకు మీనింగ్ చూడండి. ఎవరు అంటే తమిళంలో యార్, ఎక్కడ అంటే ఎంగే, ఎప్పుడు అంటే ఎప్పో, ఎందుకు అంటే ఏన్, ఎదుకని కూడా అంటారు, ఎదనాలని కూడా అంటారు. ఓకే, ఎలా అంటే ఎప్పటి, అతను అంటే అవన్, ఉన్నాడు అంటే ఇరుకాన్, ఇరుకాన్, వస్తున్నాడు అంటే వరాన్, వచ్చాడు అంటే వందాన్, వస్తాడు అంటే. ఇక్కడ బాగా గమనించాడు కదండి, ప్రతి పదం అర్థము 10 పదాలండి. 10 పదాలు పుస్తకంలో రాసుకోండి, వాటిని బయాడ్ చేయండి. వాటిని బేస్ చేసుకొని మీకు వాక్యాలు ఇప్పుడు ఎలా చెప్పాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు అతను ఎవరు, కన్ఫ్యూజే కావద్దండి. ఇక్కడ ఉన్నాయి 2 పదాలు. అతను అంటే అవన్, ఎవరు అంటే యార్. అతను ఎవరు అంటే అవన్ యార్, అతను ఎవరు అంటే అవన్ యార్. అతను ఎక్కడ ఉన్నాడు, అతను అంటే ఇక్కడ గమనించండి, అతను అంటే అవన్, ఎక్కడ అంటే ఎక్కడ, ఎక్కడ అంటే ఎంగే, ఉన్నాడు, ఉన్నాడు అంటే ఏముంది ఇక్కడ, ఉన్నాడు అంటే ఇరుకాన్. అంటే అతను ఎక్కడ ఉన్నాడు అంటే తమిళంలో అవన్ ఎంగే ఇరుకాన్, ఎంగే ఇరుకాన్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ రావచ్చు, సార్ అతను అంటే అవరన్నారు, మళ్ళీ వాడు అంటే ఏంటి? తమిళంలో అవనేనే వస్తుందండి. ఎందుకంటే తెలుగులో మనకు అతను, అతడు, వాడు, ఆయన, తను అని ఇన్ని పదాలు ఉన్నాయండి. అయితే తమిళ వాళ్ళకి అన్ని పదాలు లేవు. ఒకటే రెస్పెక్ట్ అంటే అవరు అంటారు, అవర్, అవరు అనండి. అవరు అంటే మన కన్నడ అవుతుంది. అవర్ అంటే తమిళం రెస్పెక్ట్. అవర్ అంటే రెస్పెక్ట్ ఉండదు, కాకపోతే వాడు, అతను అన్ని పదాలు దాంట్లోనే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అంటే ఎప్పుడైనా కోపంగా అతను ఎక్కడా అని గట్టిగా అన్నాను అనుకోండి, అవన్ ఎంగే. మామూలుగా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అతను అంటే అవనని గుర్తుపెట్టుకోండి. కోపంగా చెప్పినప్పుడు వాడు అని అర్థం వస్తుంది. తర్వాత ఇక్కడే చెప్తున్నాను, ఎందుకంటే చాలా ముఖ్యమైనది కదా ఈ పదము. ఇక్కడ
అవన్ తీసేసి అంటే మనము వారు అనే పదము చాలా తక్కువ కదండి వాడేది. వారు 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 వస్తున్నారు వారని పొద్దున్న లేస్తే ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో కానీ మాట్లాడేటప్పుడు వారు వారు ఎక్కడ ఉన్నారు ఎక్కువ వాడం. బట్ రెస్పెక్ట్ వర్డే కదా. సో తమిళంలో మీరు వారు అని వాడాలా అనుకుంటే ఇక్కడ అవన్ ప్లేస్లో అవర్ అని పెడతారు. అంటే ఈ ఇన్ను చూసారా, ఇన్ను తీసేసి ఇర్రు పెడతారు. ఇర్రు అంటే అవ అని గుర్తుపెట్టుకోండి. అవ అంటే అవన్ అంటే రెస్పెక్ట్ లేదు, బట్ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడచ్చు. అవర్ అంటే రెస్పెక్ట్, అవర్ అంటే రెస్పెక్ట్, వారు అని అర్థం. అప్పుడేమవుతుంది ఇక్కడ అవర్ అన్నప్పుడు ఇరు కారణం ఇక్కడ ఇన్ను చూస్తారా, ఇర్రు పెట్టాలా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే బీనింగ్లో మార్చినప్పుడు ఇక్కడ అవర్ అన్నప్పుడు ఇక్కడ ఇరుకార్ అనాలా. ఇంకా నేను ప్రతిసారి రిపీట్ చేయండి. ఈ ముఖ్యమైన పాయింట్ పుస్తకంలో రాసుకోండి. అవర్ అన్నప్పుడు ఎంగే ఇరుకార్ అంటే వారు ఎక్కడ ఉన్నారు. అవన్ ఎంగే ఇరుకార్ అంటే అతను ఎక్కడ ఉన్నాడు. తర్వాత వాళ్ళు వేగంగా మాట్లాడేటప్పుడు అవన్ ఎంగే ఇరుకా అంటారు. ఎంగే ఇరుకా అంటే నా ఇన్నును పలకరు. మనం తెలుగులో కూడా చెప్తున్నాం కదా, నేను వస్తున్నా వస్తున్నా అంటాం, నేను వస్తున్నాను అనం కదా చాలాసార్లు వేగంగా మాట్లాడేటప్పుడు. కాబట్టి నేను విత్ ఇన్ బ్రాకెట్లో పెట్టాను. ఇరుక్కాన్ అని చెప్పండి లేదా ఇరుకా అని చెప్పండి. ఓకే, అంటే నేను ప్రతిసారి రిపీటెడ్ చెప్పండి తర్వాత సెంటెన్స్లో. మీకు ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చెప్తున్నాను. ఓకే, అతను ఎక్కడ ఉన్నాడు అంటే అవన్ ఎంగే ఇరుక్కాన్. అవర్ అనేది రెస్పెక్ట్. ఓకే, అంటే అవర్ అనేది రెస్పెక్ట్, అవర్ అనేది రెస్పెక్ట్ కాదని చెప్పట్లే, రెస్పెక్టే. కాకపోతే ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకోవచ్చు. బట్ కోపంగా చెప్పినప్పుడు మటుకు వాడన్న మీనింగ్ వస్తుందండి. అతను ఎలా ఉన్నాడు. అతను అంటే అవన్, ఎలా అంటే ఎప్పటి, ఉన్నాడు అంటే తెలిసిందే ఇరుకాన్. అతను ఎలా ఉన్నాడు అంటే తమిళంలో అవన్ ఎప్పటి ఇరుకాన్. చూసారా, ఇక్కడున్న 10 పదాలతోటే మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. అది బాగా గమనించండి. మీరు ఎన్ని వాక్యాలు అర్థం చేసుకుందని కాదు ముఖ్యము, మీరు సొంతంగా ఎన్ని వాక్యాలు చేయగలిగినదే ముఖ్యం. ఇక్కడ మీకు ఈ టెక్నిక్స్ అని చెప్పకుండా అతను ఎలా ఉన్నాడు, అవన్ ఎప్పటి ఇరుకానని అటు చెప్పుకుంటూ పోయా అనుకోండి, అది మీరు బయాట్ చేసి మరిన్ని సెంటెన్స్ చాలా కష్టం. ఇది ఫార్ములా అనుకోండి. ఇక్కడ 10 పదాలు. ఓకే, అతను వస్తున్నాడు. అతను అంటే అవన్, వస్తున్నాడు అంటే వరాన్. అతను వస్తున్నాడు అంటే అవన్ వరానొచ్చు, అవన్ వరాన్ అని చెప్పచ్చు. ఈ ఇన్ అనేది ఒకసారి పలుకుతారు ఒకసారి పలకరు. ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పా. తెలుగులో కూడా చెప్తున్నాం కదా, నేను వస్తున్నా అంటాం, నేను వస్తున్నాను అని వేగంగా చెప్పం. కరెక్టా? అలా అనుకోండి. ఇంకో సెంటెన్స్ చూద్దాం. అతను వచ్చాడు అంటే పాస్ట్ టెన్స్ అండి. అతను అంటే అవన్, వచ్చాడు అంటే వందాన్. అతను వచ్చాడు అంటే అవన్ వందాన్. అవన్ వందాన్ కూడా చెప్పచ్చు. అవన్ వందాన్, అతను వచ్చాడంటే అవన్ వందాన్. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఇది ఫ్యూచర్ అండి. అతను వస్తాడు. అతను అంటే మీకు తెలిసిందే అవన్. వస్తాడు అంటే ఒరువాన్. అతను వస్తాడు అంటే అవన్ ఒరువాన్. అదే గౌరవంగా చెప్పాలనుకుంటే ఎక్కువ రెస్పెక్ట్, వారు వస్తారు అంటే అవర్ ఒరువార్. ఈ ఇన్ను తీసేసి ర్రు పెడతారు. ఇక్కడ ఇన్ను తీసేసి అంటే 2 సార్లు అండి, 2 సార్లు ఇన్ను తీసేసి ర్రు పెడతారు. అవర్ ఒరువార్ అంటే వారు వస్తారు. ఓకే, ఇంకో సెంటెన్స్ చూద్దాం. అతను ఎక్కడికి వస్తున్నాడు. అతను అంటే అవన్, తెలిసిందే మీకు. ఎక్కడికి, ఎక్కడ అంటే ఎంగే. మీకు డౌట్ రావచ్చు, ఎక్కడికి అని ఉంది కదా, కానీ తమిళంలో చెప్పేటప్పుడు ఎక్కడికి అన్నా కూడా అక్కడ ఎంగేనే ఒక ప్లేస్ చెప్పేటప్పుడు, ఎక్కడికి అనే ప్లేస్ చెప్పేటప్పుడు ఎంగేనే వస్తుంది. ఇప్పుడు తెలుగులో చూడండి, అతను ఎక్కడికి పోతున్నా అంటే ఎక్కడికి, లేదా ఎక్కడి నుంచి మొత్తం వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఏంది, ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్. ఆ వేరే ఉంది తప్ప ఆ టూ లేదు కదా.
ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. బట్ ప్లేస్ చెప్పేటప్పుడు రాలి కదా. అదే నేను ఇంటికి వెళ్తున్నంటే ఐఎమ్ గోయింగ్ టు హోమ్, ఐఎమ్ గోయింగ్ హోమ్. అక్కడ టూ ఆడకూడదండి, ఐఎమ్ గోయింగ్ హోమ్ అనాలా. సరే, ఇంగ్లీష్ గురించి ఇప్పుడు డిస్కషన్ వద్దండి. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కడికి అన్నప్పుడు ఎంగే, ఎంగేనే వాడాల. అదే ఇంటికి అంటే వీటుక్కు అనాలి, అప్పుడు వస్తుంది. సో అంత గ్రామర్ పాయింట్ డీప్గా వద్దండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి అంటే ఎంగే. అతను ఎక్కడికి వస్తున్నాడు అంటే అవన్ ఎంగే వరాన్. వస్తున్నాడు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వరా, వరాన్, రెండు విధాలుగా చెప్పచ్చు. ఇంకో సెంటెన్స్ చూద్దామండి. అతను ఎందుకు వస్తున్నాడు, ఒకటే గుర్తుపెట్టుకోండి. అతను వస్తున్నా అంటే మీకు తెలుసు అవన్ వరాన్. ఎందుకనే పదమే ఒకటి యాడ్ అయింది ఇక్కడ, ఏన్. అవన్ ఏన్ వరాన్. ఎదుకు వరాన్ అని కూడా చెప్పచ్చు. అంటే తెలుగులో చెప్పినట్టుగానే ఎందుకు అనే దానికి ఎదుకు, ఎదర్కు, ఎదనాల్, చాలా పదాలు ఉన్నాయండి. మీరు మరిన్ని పదాలు కాకుండా ముందు ఒక పదం పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాటల్లో మీకు చాలా పదాలు తెలుస్తాయి. ఓకే, అతను ఎందుకు వస్తున్నాడు అంటే అవన్ ఏన్ వరాన్. అతను ఎలా వస్తున్నాడు, ఆల్రెడీ అతను వస్తున్నాడు మీకు తెలుసు. ఎలా అనేదానికి ఇక్కడ మీనింగ్ చూడండి. ఎలా అంటే ఎప్పటి. అతను ఎలా వస్తున్నాడు అంటే అవన్ ఎప్పటి వరాన్. అదేవిధంగా మీరు వీటిని బేస్ చేసుకొని ఇంకా చాలా సెంటెన్స్లు మీరు సొంతంగా రాయగలిగితే రాసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా మీకు ఏం డౌట్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సరే, ఇంకొక వాక్యం చూద్దాం. అతను ఎప్పుడు వస్తున్నాడు. అతను వస్తున్నాడు అంటే అవన్ వరాన్. అతను ఎప్పుడు వస్తున్నాడు అంటే అవన్ ఎప్పో వరాన్. ఎప్పుడు అంటే ఎప్పో. అతను ఎప్పుడు వస్తున్నా అంటే అవన్ ఎప్పో వరాన్. అతను వచ్చాడు. అతను వచ్చాడంటే ముందు మనం తెలుసుకున్నాం కదా, అవన్ వందాన్. ఇప్పుడు అతను ఎక్కడికి వచ్చాడు అంటే ఎక్కడికంటే ఎంగే. ఎక్కడ అంటే ఎంగేని రాశాము. ఎక్కడికి అన్నా కూడా ఇక్కడ ఎక్కడికి అన్నా కూడా మీనింగ్ ఎంగేనే అర్థం చేసుకోండి. ఐ కేమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఐ కేమ్ హియర్ అన్నప్పుడు ఐ కేమ్ టు హియర్ అంటున్నామా ఇంగ్లీష్లో? అండంలే. ఐ కేమ్ హియర్ అంటే ఇక్కడికి వచ్చాను. అదే ఐ వెంట్ టు హోమ్ అంటే ఓకే, మళ్ళీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పోతుంది, ఇంగ్లీష్ వద్దు. ఓకే, అతను ఎక్కడికి వచ్చాడు అంటే అవన్ ఎంగే వందాన్. అతను వచ్చాడు అంటే అవన్ వందాన్. వచ్చాడు అనేది గుర్తుపెట్టుకోండి. అవన్ అనే పదం చాలాసార్లు మీకు రిపీట్ చేశాను. అతను అంటే అవను, వచ్చాడు అంటే వచ్చాడంటే వందాన్. ఎందుకు అంటే ఏన్. అతను ఎందుకు వచ్చాడు అంటే అవన్ ఏన్ వందాన్. అంటే అతను ఎందుకు వచ్చాడు. అతను వచ్చాడు మీకు తెలిసిందే, అవన్ వందాన్. ఎలా అంటే ఎప్పటి. ఎలా అంటే ఎప్పటి. అతను ఎలా వచ్చాడు అంటే అవన్ ఎప్పటి వందాన్. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చాలా సెంటెన్స్ చెప్పామండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఇవి శాంపిల్ వీడియోసే అనుకోండి. మీకు పూర్తి వీడియోలు కావాలంటే మా వాట్సాప్ నెంబర్కు 9789099589కి మెసేజ్ పెట్టండి. మీకు పూర్తి వివరాలు పంపుతాం. ఇది ఫ్రీ కోర్స్ కాదండి. ఇట్లా మీరు వాట్సాప్కి నెంబర్ పెట్టి మాకు తెలుగు ద్వారా తమిళం పంపించండి, తెలుగు టు తమిళం పెట్టండి, మేము డీటెయిల్స్ పంపిస్తాం. ఇది ఫ్రీ కోర్స్ కాదు, అమౌంట్ తీసుకుంటాము. ఎంత ఏంటి అనేది అన్ని వివరాలు పంపిస్తాము. ఆ వివరాలను చూడండి, మీకు ఆ అమౌంట్ ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకే, అదేవిధంగా మీకు తెలుగు ద్వారా తమిళం కావాలంటే తెలుగు టు తమిళం పెట్టండి, తెలుగు ద్వారా కన్నడం కావాలంటే తెలుగు టు కన్నడం పెట్టండి. తెలుగు అంటే మా దగ్గర తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయి.
మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవచ్చండి. ఓకే. అతను ఎప్పుడు వచ్చాడు? అవన్ ఎప్పో వందాన్. అతను ఎక్కడికి వస్తాడు? అతను అంటే అవన్, ఎక్కడికి అంటే ఎంగే, వస్తాడంటే ఒరువాన్. అతను ఎప్పుడు వస్తాడు? అతను వస్తాడు అంటే అవన్ ఒరువాన్, ఎప్పుడు అంటే ఎప్పో, అతను ఎప్పుడు వస్తాడు అంటే అవన్ ఎప్పో ఒరువాన్. అతను ఎందుకు వస్తాడు? అతను వస్తాడు అంటే అవన్ ఒరువాన్, ఎందుకంటే ఏన్. అతను ఎందుకు వస్తాడు అంటే అవన్ ఏం ఒరువాన్, ఏన్ ఒరువాన్. అతను ఎలా వస్తాడు? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అతను వస్తాడు అంటే అవన్ ఒరువాన్, ఎలా అంటే ఎప్పటి, ఎలా అంటే ఎప్పటి. అతను ఎలా వస్తాడంటే అవన్ ఎప్పటి ఒరువాన్. అతను ఎలా వస్తాడు అంటే అవన్ ఎప్పటి ఒరువాన్. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. ఇదే విధంగా మరికొన్ని వీడియోలలో కలుద్దాం. మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోలు కావాలా, మీ ఫీలింగ్స్, మీ ఒపీనియన్స్ ఇన్ఫామ్ చేస్తారని భావిస్తున్నాను. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ 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 బాయ్.